టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో నిర్వహించిన మీటింగ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై బలంగా గలమెత్తారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లు ఉద్యమం నడిపించి తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. మెజారిటీ నియంతృత్వం, మందబలంతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. పునర్విభజనతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. డిలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించిన అఖిల పక్షానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. పునర్విభజనతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు వస్తాయని కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం 10 గంటలకు డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన డిలిమిటేషన్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పైన సమావేశం జరిగింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దక్షిణాదిని ముంచడం కోసం ఈ విధంగా చేస్తున్నా తప్ప ఇంకోటి కాదు, దక్షిణాది రాష్ట్రాలను ఈ విధంగా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య నియంతృత్వంగా మారకూడదు, దక్షిణానికి శిక్ష కాదు ప్రోత్సాహం కావాలి, దక్షిణాది హక్కుల కోసం పోరాడకపోతే చరిత్ర క్షమించదు అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల పార్టీలో చెన్నై నిర్వహించిన డిలిమిటేషన్ లో పాల్గొన్న వర్కింగ్ కేటీఆర్ ఆయా రాష్ట్రాలకు సాధించిన ఆర్థిక ప్రగతి, పరిపాలన విధానాలు, అభివృద్ధి ఆధారంగా డిలిమిటేషన్ జరగాలి తప్ప జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సహేతుకము కాదు అని చెప్పేసి కూడా చెప్పారు. పార్లమెంటు స్థానాలు యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే సీట్లు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే లోక్సభ నియోజకవర్గాల పెంపు కంటే ముందు ఎమ్మెల్యేల సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై కొనసాగుతుంది వివక్ష, కేంద్ర వైఖరి అని చెప్పేసి కూడా చెప్పారు. దక్షిణాదిపై వివక్ష అటు జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాలపై ఈ విధంగా వివక్ష కొనసాగుతుందని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలను ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వాలతో సంబంధాలను పెంపొందించి మంచి పరిపాలన అందించే ఉద్దేశంతో డిలిమిటేషన్ చేపట్టినట్లయితే రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ఈ విధానానికి ప్రత్యామ్నాయం తప్ప ఇంకోటి కాదని కూడా చెప్పారు. ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పలు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా ఈ డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత గతంలోనే కేసీఆర్ అనేక సందర్భాల్లో కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన జరుగుతున్న వివక్ష పైన అనేక సందర్భాల్లో కూడా గొంతెత్తారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో చాలా వేదికల పైన కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న కుట్రలపై, కుతంత్రాలపై అనేక సందర్భాల్లో చర్చించారు. మేము ముందటి నుంచి కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న వివక్ష పైన పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ ఏదైతే డీలిమిటేషన్ అనే ప్రక్రియని కొనసాగిస్తారని చెప్తున్నారో కేంద్ర ప్రభుత్వం దీనిపైన మరింత పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాడకపోతే చరిత్ర క్షమించదు. ఖచ్చితంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి చెప్పపెట్లా ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఆ ప్రజలకు ప్రతి ఒక్కరికి హక్కుంది కనుక ఈ డీలిమిటేషన్ సంబంధించి అందరూ కలిసికట్టుగా పోరాడితే దక్షిణాది రాష్ట్రాల చరిత్ర మణగల్లో ఉంటుందని కూడా సందర్భంగా సూచించారు. ప్రత్యూష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.